ఇతనిని ఏ నేరముపై నా యొద్దకు తెచ్చి ఉన్నారు? ఇతను చేసిన నేరమేమి చెప్పండి కైఫాసారీల వారు. అతడు దేవాలయం పడగొట్టి 3 దినములలో నిర్మిస్తానన్నాడు ప్రభు. అతను యూదుల రాజుని చెప్పుకుంటున్నాడు ప్రభు. అతను దైవదర్శనం చేస్తున్నాడు ప్రభు. వారు చేయించున్న అభియోగము వినుచున్నావు కదా. యూదుల రాజు నీవేనా? క్రీస్తు అనబడు యేసువు నువ్వేనా? నీ మౌనము మమ్మల్ని నిస్సహాయం చేస్తుంది. ఎంత పరికించి చూచినను ఇతని యందు నాకు ఏ దోషము కనిపించటం లేదు. కనుక 40 కొరడా దెబ్బలు విధించి విడిచిపెట్టుచున్నాను. యేసును సిలువ వేయుడు, యేసును సిలువ వేయుడు, యేసును సిలువ వేయుడు. సరే, మీరు కోరినట్లే ప్రతి పాస్కా పండుగకు ఒక మరణ శిక్షను రద్దు చేయ అధికారము నాకు కలదు. కనుక ఈ యేసు మరణ శిక్షను రద్దు చేస్తున్నాను. యేసును సిలువ వేయుడు, బరబ్బను విడుదల చేయుడు. యేసును సిలువ వేయుడు, బరబ్బను విడుదల చేయుడు. బరబ్బా బందిపోటు, నరహంతకుడు. అతనిని విడిచిపెట్టి ఈ యూదుల రాజును సిలువ వేయమంటురా. అతను సిలువ వేయుడు, అతను సిలువ వేయుడు, అతను సిలువ వేయుడు. రోమా చక్రవర్తి సీజర్ ప్రతినిధిగా పొంతు పిలాతు అను నేను యూద ఆచారము ప్రకారం శిలువ శిక్షను అమలు చేయవలసిందిగా ఆజ్ఞ జారీ చేస్తున్నాను. క్షమాయుగం మనిషి కొరకు దైవమే. మొదటి స్థలము మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలైనగా మీ తిరుసుల చేత లోకమును రక్షించుదని నా రక్షుడైన యేసువా, దేవరవారు రాతి స్తంభమున దెబ్బలు పొందిన వెనుక శిలువ మీద మరణం పొందుటకు పిలాతుచే అన్యాయంగా తీర్పు విధింపబడింది. అయినను మరణదండమునకు విధించిన వాడు పిలాతు కాదు. నా పాపములే మిమ్మును అట్టి తీర్పునకు లోను చేసెను. ఈ దుఃఖకరమైన శిలువ మార్గము యొక్క ఫలమును చూచి నిత్య జీవనకు పో మార్గములో నా ఆత్మకు తోడుగా నుండి
సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నేరం చేసినందువలన నిండు మనసుతో దుఃఖించున్నాను. ఆమేన్. నాటికి కావలసిన మా ఆయన మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుని వారిని మేము మన్నించండి, మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ సోదరుని ప్రవేశించక అన్నిటిని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సరేసుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణసమమును ప్రార్థించను తల్లి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మమయం కలను గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలును గాక. మా మీద దయగనండి స్వామి. మా మీద దయగనండి స్వామి. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది, మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం, పరిశుద్ధాత్మతో పండిన గర్భం, వరపుత్రునికై వదచింది వదచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాలైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు, కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. పరిశుద్ధాత్మతో పండిన గర్భం, వరపుత్రునికై వదచింది వదచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాలైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు, రెండవ స్థలము దేవరవారు స్లీవను మోసుకొని పోవుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లో చేత లోకంలో రక్షించుదురే. దేవరవారు భుజం మీద స్లీవను మోసుకుపోవు సమయమున నన్ను తలంచి మీరు పొందబోవు పాటలను మరణమును నా కొరకు పితి అయిన సర్వేశ్వరునికి ఒప్పగించితిరి. మరణకాలమున మీరు నాకు విధించి ఉండడు కష్టములను నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటలను చూచి నేను నిండు ఓర్పుతోను పూర్ణ పరిత్యాగముతోను నా స్లీవను మోసుకొని వచ్చుటకు నాకు కావలసిన సహాయము నాకు దయచేయవలని మేము ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక,
మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండి మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునే ఎప్పుడును సదాకాలం కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండి స్వామి. పాపక్షమాపణ పొందిన హృదయాలు, పాపక్షమాపణ పొందిన హృదయాలు నీవున కరిగి నీరయ్యాయి అసూయ, కార్పణ్యం, ముళ్ళ కిరీటమై ప్రేమ త్యాగం చెల్లి నెట్టుడై ఉలికింది ఉలికింది. అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది, కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణరథం. శిఖల పెంచిన కాపరిదారుణ హింసకు గురికాగా, ప్రేమ పక్షికల పెంచిన కాపరిదారుణ హింసకు గురికాగా, బెదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలైనగా మీ త్రుశిలువ చేత లోకమును రక్షించితిరి.
నా రక్షకుడు అయిన యేసువా, దేవుని వారు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన మీ తిరుదేహమంతా గాయపరపబడి ఉండెను. మీ దేహంలో నుండి రక్తము హేరాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత కలిగెను. అయినను మీ భుజం మీద ఈ భారమైన గొప్ప మ్రాణిని మోయవలసి ఉంటిరి. మీకింత బాధ పెట్టినది సిలువ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలములను చూసి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మును ప్రేమింప అనుగ్రహం పాలించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఇప్పుడు సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా నుండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం, పరిశుద్ధాత్మతో పండిన గర్భం, వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాళికై దైవకుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు ఉలువుల కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. మనసులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం, పరిశుద్ధాత్మతో పండిన గర్భం, వరపుత్రునికై వగచింది వగచింది.
జనాలికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు నాలుగవ స్థలము యేసు ప్రభు తన దివ్యమాతకు ఎదురుపడతా యేసు క్రీస్తు మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసుల చేత లోకమును రక్షించుదురే. నా రక్షకుడైన యేసువా, దేవగారు మీ మాతకు ఎదురుపడినప్పుడు మీకును ఆమెకును కలిగిన దుఃఖము వర్ణింప సాధ్యము కాదు. ఈ దర్శనమందు మీరును ఆమెను అనుభవించిన వ్యాకులమును చూసి మీ పరిశుద్ధ మాత నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టింప కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగి ఉండి నా రాజ్ఞి మీ దివ్య కుమారుని పాటలను నేను నిరతము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుట ఆ పాటల ధ్యానము చేత నాకు జ్ఞాన బలము కలుగునట్లు నేను మీతో కలంత కాలము మోక్షములో మీ దివ్య కుమారునిగా దర్శింప యోగ్యము పొందినట్లు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. మా ప్రభు పరిశుద్ధ ఆమరయం మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయము ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకమైన కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడున ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండి స్వామి. క్షమాయుగం మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం కరుణరథం. శిఖల పెంచిన కాపరిదారుల హింసకు గురికాగా, ప్రేమ పచ్చికలు పెంచిన కాపరిదారుల హింసకు గురికాగా, ఎగిరిపోయిన మోగ భూములు చెల్లా చదివి కుమిలాయి, చెల్లా చదివి కుమిలాయి. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం మనిషి కొరకు. 5వ స్థలము యేసు ప్రభు శ్రీమన్ మోయిటకు సిలోనియా సీమోనుడు తోడగుట. యేసు క్రీస్తు మిమ్మును ఆరాధించి మీకు
స్తోత్రం చేయించున్నాము. నేలైనగా మీ తిరుసులు చేత లోకంలో రక్షించుదరే. నా రక్షకుడైన యేసువా, దేవుని వారు ఒక్కొక్క అడుగునకు జీవం విడిచడి వాడి వలె ఉండుటను యూదులు చూచి మీరు త్రోవలోనే మృతి నొందుదురేమోనని చింతించింది. మిమ్మును స్లీవ్ మీద కొట్టి అవమానముగా చంపవలేనని తలంచి సిరోనియా సీమోనుడు నీ వెనుక స్లీవను మోసుకొని వచ్చుటకు బలవంతము చేసిరి. నేను నా స్లీవ ప్రోదోయక చేకొని ఆలింగనము చేయుచున్నాము. ముఖ్యముగా మీకు నాకు నియమించిన మరణ సంఘటనము చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహం పాలించండి. ఆమేన్. పరలోకము తండ్రి, మీ నామం పూజించబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరు గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించాం, మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనగక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా వందనము వేలిన వారు ఎంతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమును వేసిన ఆశీర్వదింపబడుగాక. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె ఆజులు కలిగినట్లు ఇప్పుడు లేపు సదాకాలం కలుగుగాక. మామేన్ దయగనండి స్వామి. కరిగి వెలిగే కాంతి పదం కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాడైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువుల కరిగి నీరయ్యాయి. అమ్మలారా యోగం మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణ రథం.
మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది. వేలైనగా మీ తులసిలకు చేత లోకమును రక్షించుదరే. వెరోనికమ్మ భక్తి అతిశయము ధ్యానించడం గాక. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును ఆమె చూచి ఒక వస్త్రము వారి చేతికి ఇయ్యగా ఆ వస్త్రముతో వారు తమ ముఖమును తుడుచుకున్న మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడేది. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందంగా నుండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగానున్నది. జ్ఞానస్నానంలో నేను మీ ఇష్ట ప్రసాదం పొందినప్పుడు నా ఆత్మయు మిక్కిలి అందంగా నుండెను. ఆయనను పాపముల చేత దాన్ని చెడగొట్టుకుంటుంది. మీరు మాత్రమే దానిని తిరుగ సౌందర్యవంతముగా చేయు శక్తిలో ఉన్నారు. మీ తిరుపాట్లను చూచి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావాల్సిన మా అన్నం మాకు నేర్పండి. మా యొక్క అప్పుల వారిని మేము మా అప్పులను నిర్ణయించండి. మన క్షేమానికి రక్షించండి. దేవ ప్రసాదం చేత అండిన మరియమ్మ మమతను భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం. 7వ స్థలము యేసు ప్రభు రెండవసారి శిలువ కింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసిలువ చేత లోకమును రక్షించుదరే. నా రక్షకుడైన యేసువా, దేవర వారు రెండవసారి శిలువ కింద పడుట వలన మీ తిరు శిరస్సునందు అవయములందుగా గాయములలో తిరిగి నొప్పి కలిగెను. ఓ మధురమైన రక్షక, మీరు ఎన్నో మార్లు నాకు మన్నిప్పు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మార్లు మళ్ళీ పాపంలో పడి మీకు ద్రోహం చేస్తుంది. హా యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతమున మీ అనుగ్రహమునందు స్థిరముగా నుండి కావాల్సిన సహాయమును ఈ రెండవ పాటను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చేటి సకల శోధన యందు సదా నేను మీ శరణు జోర్చుటకు అనుగ్రహమును పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడుబాయకున్నట్లు చేయండి. ఆమేన్. ఆమేన్. మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారు మేము మన్నించండి. మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపండి. పరిశుద్ధ మరియమ్మ ప్రవేశించిన యొక్క పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మయ మా మీద దయగా నుండి స్వామి. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి
క్షమాయుగం మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం, కదిలిందే కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది, మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం, పరిశుద్ధాత్మతో పండిన గర్భం, వరపుత్రునికై వగచింది, వగచింది. ఎనిమిదవ స్థలము యేసునాథుడు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయిస్తున్నాము. మేలైనగా మీ తిరుసులో చేత లోకమును రక్షించుదని నా రక్షకుడైన దేవర వారు నడిచిపోవు మార్గమున మీ దేహము నుండి రక్తము ప్రవాహంగా పారినప్పుడు కొందరు స్త్రీలు నిన్నును ఇంత పరితాపకరముకు స్థితి ఎందుకు చూసి కనికరపడి ఏడ్చిరి. మీరల వేడుకను చూసి వీరలతో యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తమును మీ బిడ్డల నిమిత్తమును ఏడవండి అని మందలించిరి. నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను పట్టుకొనిన పాపముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన స్థితిని గూర్చి చింతించుచున్నాను. నరక వేదనల భయం వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన నాకు అధికంగా దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగుగాక. మా మీద దయగా ఉండు స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. క్షమాయుగం మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం, వెలిగే కాంతి పదం, కదిలిందే కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం, పరిశుద్ధాత్మతో పండిన గర్భం, వరపుత్రునికై వగచింది, వగచింది.
బోర్లపడుట. జేసు క్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. మేలైనగా మీ తిరుసుల చేత లోకమును రక్షించుదురే. నా రక్షకుడైన జేసువా, గాయము వలన దేవుడు వారు బలహీనులైతిరి. కొలపాతకులు నిశ్చయమటి మించి ఉండెను. మీకు కదుడియ కష్టముగా నేను శీఘ్రముగా నడవలను ప్రాణములు తొందరపడుచుండేవి. అందువలన మీరు మూడవసారి స్లీవ కింద బోలపడితిరి. మీ ప్రేమ తిరస్కరింపజేసిన నా దుర్గణములను ఈ లోకాసులను జయించుటకు మీరు కపాల కొండకు పోనప్పుడు పొందిన బలహీనం యొక్క ఫలమును చూసి నాకు వరప్రసాదమును దయచేయండి. నేను బలహీనై ఉన్నాను. నా సొంత బలము చేత పాపము విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదములను నాకు ఇచ్చిన ఎడల ఇంకా ఏనాటికి పాపములో పడను. పరలోక మందిరమా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం నెరవేరినట్లు భూలోక మందు నెరవేరు గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. సాధించే తాళిని మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదిత వారు మీరే. మీ గర్భఫలములకు యేసు ఆశీర్వదిత వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలనగాక. మా మీద దయగలనని స్వామి. మా మీద దయగలనని స్వామి. కాంతి ప్రధం కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం, పరిశుద్ధాత్మతో పండిన గర్భం, వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాలికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాడైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగే నీరయ్యాయి నీరయ్యాయి. దేశనాథుని యొక్క వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. మేలైనగా మీ తిరుసుల చేత లోకమును రక్షించుదురే. నా రక్షకుడైన యేసువా, కొలపాతకులు బలవంతముగా
వస్త్రములను ఒలిచినప్పుడు మీ శరీరముతో వస్త్రములు కరుచుకొని ఉండునను ఆ క్రూరులు వానిని మడ్డితనముగా ఊడ్చిరి. వస్త్రములతో మాంసము కూడా ఊడి వచ్చుట వలన మీరు పడిన కఠోర వేదనలను తరచి పరితపించుచున్నాను. ఈ సమయమున మీరు మీ శరీరమంతటా పడిన బాధను చూసి నేను శరీర సుఖములను వెదకక ఉండుటకును నిరకస్తత్వములను విరుద్ధమైన పాపమును చేయక ఉండుటకును సహాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతా పెరిగివేసి మీ మీద మాత్రము ప్రేమనుచుటకు నాకు అనుగ్రహము దయచేయండి. ఆమేన్. పరలోకమాతండ్రి మీ నామం పూజించబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ మా వందనములు వారితో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు ఆశ్రదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగుగాక. మా మీద దయగా నుండి స్వామి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ఉల్ల కిరీటమైంది. ప్రేమ, సేవ, త్యాగం యేసుప్రభును శిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం కలుగు చేయుచున్నాను. ఏలైనగా మీ త్రోసిలో చేత లోకమును రక్షించుదరే. యేసుప్రభును శిలువ మీద పరుండబెట్టి వెనుక తమ చేతులను చాచి మన రక్షణ కొరకై పితైన సర్వేశ్వరుని తన జీవనము బలిగా అర్పణించేది. కొలబాతుల ఇనుపల చేత వారి శిలువ మీద కొట్టబడి నాటి అవమానకరమైన మాడు మీద వారిని మహావేదనతో చావముంచు. నా రక్షకుడైన యేసువా, నా హృదయము నీ తిరుపాలన మీద అండగట్టి అది ఇంకా ఎన్నడూ విడనాడకుండా ఉండుటకు నిరంతరము మీ పాదములను కాచుకొని ఉంచేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. 12వ స్థలము యేసు ప్రభు శిలువపై మృతి పొందుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. ఏలైనగా మీ త్రోసిలో చేత లోకమును రక్షించుదరే. యేసు ప్రభు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర ప్రారం కృంగి తలంచి మరణించుటను ధ్యానించుదముగాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నొందిని శిలువ ప్రాణను భక్తితో ముద్దు పెట్టుచున్నాను. నా పాపము వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను. అయినను మీ మరణం చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలను పొందిన చేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చుదరేనని
నమ్ముచున్నాను. మీ పాదములను కప్పుకొని మృతి పొందుటకు అనుగ్రహం నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులకు అప్పగించుచున్నాను. ఆమె పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మాకు నీటివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమె దేవర ప్రసాదం చేత నుండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి శ్వాసించిన వారు మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. అయినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలను గాక. మా మీద దయగనుండి స్వామి. దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము. మనం చేసిన పాపాలకు మనం ఈ శిక్ష సమ్మతమే, కానీ ఆయన ఏ పాపము ఏ పుణ్యము ఎరగని వాడు, అతనికి శిక్ష సమ్మతము కాదు. నీవు కూడా నాతో పరలోకములో చేరేది. కుమారా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. దేవా, నన్నేల చేయి విడిచితే నాకు దొక్క వచ్చింది. అంతా సమర్పణమైనది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. పదమూడవ స్థలం. జేసునాథుడు శిలువ నుండి దింపబడుట. జేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. మీ ఫిలోస్లో చేత లోకమును రక్షించుదరే. నా రక్షకుడైన జేస్వ, దేవగారు జీవము విడిచిన వెనుక మీ శిష్యులకు జోజేపు నికోదేము వారిద్దరు మిమ్మల్ని శిలువ నుండి దించి దుఃఖముతో నిండిన మీ తల్లి యొక్క చేతుల్లో నుంచిరి. ఆమె చెప్పకూడని నెలలతో మీ దివ్య శరీరం చేకొని కౌగిలించుకొనెను. నా నిమిత్తం మృతి పొందితిరి కనుక నేను మిమ్మల్ని ప్రేమించుటకు సహాయం చేయండి. మీరు మినహా నాకు కావాల్సినదేమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద ఆశిస్తున్నాను. వ్యాకులభరితమైన మాత, మీ ప్రియ కుమారుని మీద మాకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేసుకొని మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. కావలసిన మా అన్నం మాకు నీటివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏళ్ళవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారవునే. శుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. అందులో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి.
14వ స్థలము యేసునాథుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసిలువ చేత లోకమును రక్షించుదరే. నా రక్షకుడైన యేసువా, దేవుల వారి శరీరమును మోసుకొని పోవచ్చున్న మీ శిశువులను మీ పరిశుద్ధ తల్లి వెంబడించి మీ దివ్య శరీరమును తానే సమాధిలో క్రమపరచెను. అటు వెనుక వారును సమాధిని మూసి మిమ్ము ఎడబాసి వెళ్ళిపోయిరి. మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవవంతులై లేచితిరి కదా. ఈ ఉత్థానమును చూసి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమగుటకు మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకును నాకు అనుగ్రహము పాలించండి. మీ నామము పూజింపను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మహేందము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యథాప్పుడు వారిని నేను మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధయందు ప్రవేశింపక కీడు నుండి మమ్మ రక్షించుము. దేవరి ప్రసాదం చేత నేను మరి అమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపవారు మీరే. మీ గర్భఫలం చేసు ఆశీర్వదింపవారగునే. పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ముండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్.